ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాల నిష్పత్తి 5:7 అని చెప్పారు. అయితే సమాంతర చతుర్భుజంలో కోణాలు ఎన్ని అని అడుగుతున్నారు. సో ఇది సమాంతర చతుర్భుజం అనుకుంటే దాంట్లో ఆసన్న కోణం అంటే ఏంటిది? ఈ రెండింటిని ఆసన్న కోణాలు అంటాం. సో యాక్చువల్గా ఈ రెండింటిని కలిపితే 180 ఉండాలి. సో ఇక్కడ 5:7 అన్నారు. రెండింటిని కలిపితే ఎంత మనకి? 5x + 7x. సో రెండింటికి కామన్ ఒక ఫ్యాక్టర్ ఉందనుకుంటే ఈ రెండింటిని కలిపితే ఎంత అంటే 180 డిగ్రీస్ ఉండాలి. సో ఏమవుతుంది ఇక్కడ? 12x = 180. సో 12తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 12 1s 12 5. సో x = 15. సో కామన్ అని 15 వచ్చింది. సో 5x = ఎంత? 5 × 15 75 degrees. 7 × x. సో 7 × 15 ఎంత అవుతుంది? 105. సో ఒక పారలాగ్రామ్లో ఇది 75 degrees, ఇది 105 degrees. దీనికి ఆపోజిట్ ఉన్నది కూడా 105 ఉంటుంది, దీనికి ఆపోజిట్ ఉన్నది 75 degrees ఉంటుంది. దీంట్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. వాటి యొక్క ఆసన్న కోణాలు కలిపితే 180 ఉండాలి. సో రెండు కరెక్ట్. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 9:11. దెన్ ద పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ దట్ స్కూల్. అంటే ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే ఆ పాఠశాలలో బాలికల నిష్పత్తి శాతం ఎంత అని అడుగుతున్నాను క్వశ్చన్. సో స్కూల్ మొత్తంలో బాలురు బాలికల నిష్పత్తి, బాయ్స్ అండ్ గర్ల్స్ నిష్పత్తి ఎంత ఉంది? సో ఒక్కోల నిష్పత్తి కావాలంటే మనం ఎలా చేస్తాం? మన పర్సంటేజ్ ఎలా చూపిస్తామంటే 100%లో చూపిస్తాం. సో 9 ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత? 20. ఇది టోటల్లో బాయ్స్ యొక్క రేషియో ఇంటూ 100. ఇది బాయ్స్ సంబంధించింది. గర్ల్స్ మొత్తం ఎంత? గర్ల్స్ 11. మొత్తం మెంబర్స్ ఎంత అంటే 20 × 100. ఇది క్యాన్సిల్ చేయండి, ఇది చేయండి. సో ఓన్లీ బాయ్స్ కావాలంటే 45%, గర్ల్స్ కావాలంటే 55%. మన క్వశ్చన్ ఏమో గర్ల్స్ గురించి అడిగారు కాబట్టి 55% ఈజ్ కరెక్ట్.